మాధురి కూడా ఒక రాజకీయాల్లో పనిచేయటానికే ఆమెకు తీసుకొచ్చాం, వచ్చారు, చేస్తున్నారు. కానీ ఒక స్వార్థంతో ఈ రెండూ కలిపి మనం ప్రచారం చేస్తే ఆ టికెట్ నాకు వస్తుంది, ఆ టికెట్ నాకు కావాలి అన్నటువంటి ధ్యేయంతో ఆమె చేసిన ఎత్తుగాడు. ఎందుకంటే నేను అంటాను, నిజంగా శ్రీనివాస్ నా భర్త నాకు దూరం అవుతున్నాడు, లేకపోతే మా కుటుంబం నుంచి దూరం అవుతున్నాడు, మాధురి వల్ల మా కుటుంబం నష్టపోతుందని వాణి ఆశించుంటే, అనుకుని ఉంటే, ఆమె ఫైట్ ఏ పాయింట్ మీద ఉండాలి, నా భర్తే నాకు కావాలన్నాను. అలా ఎప్పుడు అనలేదు. ఎమ్మెల్యే టికెట్ కావాలన్నారు, లేకపోతే మాకు విడాకులు ఇచ్చేయండి అన్నారు, లేదా నేను ఆత్మహత్య చేసుకుంటానన్నారు. ఇదా గొడవ వస్తే 4 వాల్స్ మధ్య డిస్కస్ చేయాలి, సెకండ్ స్టెప్ పెద్ద మనుషులకు చెప్పాలి. ఇదేది లేకుండా మీడియాను పట్టుకుని నా మీదకి వస్తే, మీడియా వల్ల పబ్లిక్ తెలియటం వల్ల ఈ గొడవకు పరిష్కారం వస్తుందా? అంటే మీరు ఇంట్లోకి రానివ్వలేదు, గేట్లు వేసారు, మమ్మల్ని బయట పంపారు. నన్ను బయటికి, ఇది మీరు కూర్చొని మాట్లాడదాం అన్న టైంలో మీరు డోర్లు వేయడము, మీ ఇంటి బయట వాళ్ళు ఉండడము, ఆ ఇష్యూ చాలా పెద్దగా. మీడియా సపోర్ట్ చేసింది. అప్పుడు మీడియా వల్ల న్యాయం జరుగుతుందా? అంటే మీడియా వల్ల న్యాయం జరుగుతుందా? పెద్ద మనుషుల వల్ల జరుగుతుందా? అది మీరు చెప్పాలి కదా సార్. కుటుంబ సభ్యుల వల్ల జరుగుతుందా? 100% నలుగురు కూర్చున్నప్పుడు అవుద్ది. అది 4 కోట్ల మధ్య ఎందుకు, ప్రజలు ఎందుకు, కార్యకర్తలు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎందుకు, అచ్చెన్నాయుడు సపోర్ట్ ఎందుకు, వీళ్ళందరూ దేనికి, పోలీసు ఎందుకు? ఓడిపోయిన తర్వాత పోలీసు ఎలా వచ్చారు అక్కడికి ఆమెకు సపోర్ట్గా? అధికార పార్టీ సపోర్టే కదా, ఆ సపోర్ట్తోనే కదా ఇవన్నీ జరిగాయి. గొడవ ఇప్పుడు కాదండి, ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న గొడవ. 2021 నుంచి ఈ గొడవలు జరుగుతున్నాయి. 22లో కూడా జరిగాయి. 23లో నాకు టికెట్ అనౌన్స్ చేశారు. ఉత్తరాంధ్రలో ఫస్ట్ టికెట్ నాదే అనౌన్స్ చేశారు. 23వ సంవత్సరం ఏప్రిల్ 19 టికెట్ అనౌన్స్ చేయడానికి ముందు 4 సార్లు అధిష్టానం సర్ది చెప్పింది మా కుటుంబ వ్యవహారాలని. అప్పటికీ ఆమె గొడవ పడితే 5వసారి ఆఖరికి నా టికెట్ కన్ఫర్మ్ చేశారు. 5వసారి నా టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ గొడవ పెట్టింది. గొడవ పెట్టిన తర్వాత నేనే అధిష్టానానికి చెప్పాను, ఈ టికెట్ నాకు వద్దు, ఆమెకి ఇచ్చేయండి అని చెప్పి నేను 100 మెట్లు కిందకి దిగిపోయాను. ఇంకేం కావాలి? మరి అప్పుడు ఏం చేశారు, ఇంటికి తాళం వేసేసారు. 23లో తాళం వేస్తే ఆఖరికి నేను వెళ్ళి పలాసలో మా అమ్మ దగ్గర ఉన్నాను. కారులోనే వారం 10 రోజులు కారులోనే రాత్రి పడుకోవాల్సి వచ్చింది ఇదువాడ శ్రీనివాస్కి. మీకు తెలుసా, 1 ఏడాది కాలం పాటు మా అమ్మ దగ్గర ఉన్నాను. 78 సంవత్సరాల వయసులో తల్లి నా దగ్గర ఉండాలి తప్ప నేను తల్లి దగ్గర వెళ్ళి ఉండాల్సి వచ్చింది. అంటే ఇంటికి తాళం వేస్తే ఇంటి తలుపులు విరగ్గొట్టి వెళ్ళలేక కాదు, నాకు చేతగాక కాదు, మనస్తత్వం ఆలోచించాను నేను. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈమె ఇలా ఆలోచిస్తుందంటే, నా టికెట్ కూడా నేను కష్టపడి సంపాదించి తెచ్చుకున్న పేరుని, ఆ టికెట్ని కూడా తను తీసుకుందంటే, ఇంటికి తాళం వేసిందంటే, తాళం విరగ్గొట్టుకొని తలుపులు విరగ్గొట్టుకొని నేను ఎందుకు వెళ్ళాలి? ఆమె మనసులో నేను లేనప్పుడు, నేను వద్దు అని అనుకునేటప్పుడు, ఆయనతో నాకు అనవసరం అని తను అనుకునేటప్పుడు ఇంక నేను వెళ్ళి ఏం చేయాలి అక్కడ? అందుకే మా అమ్మ పిలిస్తే మా అమ్మ దగ్గర ఉన్నాను. ఆ టైంలో ఏ అపోహలైతే, ఏ రాద్ధాంతం అయితే చేశారో, ఏ దుష్ప్రచారం అయితే చేశారో, ఆ దుష్ప్రచారం చేసిన మాధురి కూడా డ్యామేజ్ అయినారు. అత్తవారి దగ్గర, కన్నవారి దగ్గర, ప్రజల ముందు. కానీ మీరు అడ్జస్ట్ అయ్యింటే ఎక్కడో చోట అవతల వాళ్ళకి ప్రజల ముందు డ్యామేజ్ అయినారు. డ్యామేజ్ అయినప్పుడు ఆమె తన బాధ్యత చూసుకోవడానికి పరిస్థితులు బాగోలేవు, అనుకూలించలేదు, ఒంటరి అయిపోయారు. ఒంటరి అయిపోయినప్పుడు నేను ఇంటి బయట ఒంటరిగా ఉండేటప్పుడు నాకు అన్ని రకాలుగా భోజన సదుపాయాలు కానీ, రాజకీయపరమైన సదుపాయాలు కానీ, నా వ్యవహారాలన్నీ కూడా చూసి నేనున్నానని నిలబడినప్పుడు, నా కుటుంబం నాకు దూరం పెట్టేసినప్పుడు, ఈమె కుటుంబం ఈమెకు దూరం పెట్టేసినప్పుడు, ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలి? ఈ అమ్మాయిని వదిలిపెట్టేసి నా ఆస్తులన్నీ కుటుంబానికి రాశాను నేను చాలా తెలివిగా. ఈమెకి విడిచిపెట్టేసి నేనేమో ఈమెకి అన్యాయం చేసి రోడ్డు మీద ఉండిపోతే ఏం చేయాలా? పెద్ద మనుషులకు ఒకసారి సలహా ఇవ్వమనండి.